హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ యూస్ఫుల్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంట్లో వెజ్ బిర్యానీ అయినా నాన్ వెజ్ బిర్యానీ అయినా చేసినప్పుడు దానికి కాంబినేషన్గా గ్రేవీ చేయాలి అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా జస్ట్ 10 to 15 మినిట్స్లో క్విక్గా అయిపోయే గ్రేవీ రెసిపీని చూపిస్తున్నానండి. ఈ గ్రేవీ రెసిపీని ఇంట్లో ఒకసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ ఇదే చేస్తారండి. డెఫినెట్గా కన్ఫర్మ్గా చెప్తున్నాను. ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది, సింపుల్గా చేసుకోవచ్చు. అంతకు మించి బిర్యానీ అయినా, పలావ్ అయినా, వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక మరి లేట్ చేయకుండా ఈ క్విక్ బిర్యానీ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు వేసుకోండి. ఇందులోనే 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, 2 టీ స్పూన్ల దాకా గసగసాలు వేసి వీటన్నిటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఇంచుల దాకా అల్లం, 6 నుంచి 8 తొక్కవలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు దాకా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా వేయండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు. వీటన్నిటినీ కూడా గ్రైండ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా మీకు పలుకు అనేది ఉండకూడదు, చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ, అలాగే 1 బిర్యానీ ఆకు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసేసేయండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. కనీసం 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మీరు అడుగు పట్టకుండా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. దీనికి 5 నుంచి 10 నిమిషాల పాటు టైం పడుతుందండి. అడుగు మాత్రం అంటుకుంటా చూసుకోండి, లేదంటే చేదు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా నిదానంగా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది గ్రేవీలోంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అండ్ వేగిందో లేదో మీకు అర్థమైపోతుందండి. కొంచెం ఏరీగా ఫామ్ అవుతుందన్నమాట ఈ గ్రేవీ అనేది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు వేసేసేయండి. నీళ్లు వేసిన తర్వాత అంతా కూడా మిక్స్ చేసేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మెతిని కొంచెం క్రష్ చేసుకుని యాడ్ చేసుకోండి. కసూరి మెతి లేకపోతే స్కిప్ చేసేసేయండి, ఏం కాదు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో జస్ట్ 5 మినిట్స్ పాటు బాయిల్ చేస్తే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలన్నమాట. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి, గ్రేవీ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది. రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదా. బట్ మనం చాలా ఈజీ ప్రాసెస్లో అతి తక్కువ టైంలో చేసేసుకున్నాం. నాకు టైం లేనప్పుడు బిర్యానీకి కాంబినేషన్గా ఇంట్లో రెగ్యులర్గా ఎక్కువగా చేసే రెసిపీ అనమాట ఇది. మరి ఈ సింపుల్ గ్రేవీ రెసిపీని మీరు కూడా ఇంట్లో బిర్యానీ కానీ పులావ్ కానీ చేసినప్పుడు కాంబినేషన్గా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. రెసిపీ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.